మౌన పోరాటం మౌన పోరాటం. డాడ్ వాళ్ళు ఇదిగో ఇదిగో ఆ లెఫ్ట్కి వెళ్ళారు. డాడ్ స్ట్రైట్గా వెళ్ళండి. డాడ్ వాళ్ళు ఒక చోట ఆగారు. ఎక్కడా? వచ్చే రైట్ రోడ్ లో బాగా ముందుకు వెళ్ళిన తర్వాత. అలాగేనమ్మా. డాడ్ అక్కడే ఆగున్నారు వాళ్ళు. అక్కడే చూపిస్తోంది లొకేషన్. అంటే అక్కడే జానకిని దాచుంటుందా? ఎస్ మామ్, అక్కడే ఉన్నారు అందరూ. పద మహేంద్ర, త్వరగా పద. వెళ్ళండి డాడీ, కొంచెం దూరంలో ఉన్నారు. కొంచెం స్లో. వాళ్ళ మాటలు వింటే నువ్వు ఇంకా నవ్వుతూనే ఉంటావు. ఉండు, కాసేపు దీన్ని మ్యూట్ చేస్తాను. పెద్దమ్మ అబ్బా, నాకు నవ్వి పొట్ట నొప్పి వచ్చేస్తుంది. శ్మశానంలోకి వెళ్ళిన వాళ్ళ మొహాలు తలుచుకుంటుంటే అస్సలు నవ్వు ఆపుకోలేకపోతున్నాను పెద్దమ్మ. సరే, మనం ఇప్పుడు అమ్మ దగ్గరికి వచ్చేసామా? ఇక్కడే నా అమ్మ ఉంది. ఉండు, కళ్యాణప్పుడు కంగారు పడకు, ఆగు. మీరొస్తున్నట్టు జానకి తెలీదు కదా, అందుకే ముందు నేను వెళ్తాను. సౌందర్య, తర్వాత మీరిద్దరూ కలిసి లోపలికొచ్చేయండి. జానకిని సర్ప్రైజ్ చేద్దాం, ఓకే? శంకర్, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. నమస్తే మేడం. నమస్తే. బయట సౌందర్య వాళ్ళున్నారు, తీసుకొచ్చేసి. అలాగే మేడం. జానకి, అక్క వచ్చేసావా? జాగ్రత్త, నిదానంగా రా. అక్క, నేను నిన్ను కలుస్తాననుకున్నాను, రుద్ర వల్ల కుదరలేదు. సరే, ఇక్కడంతా బాగానే ఉందా? చాలా బాగుందక్క. కానీ సౌందర్యని ఆయన్ని చూడాలని మనసు పేకేస్తోంది. అమ్మా, సౌందర్య అక్క, సౌందర్యం తీసుకొచ్చావా? అమ్మా, సౌందర్య, ఏమ్మా, నన్ను చూడాలని వచ్చావా? ఏమండి, మీరు కూడా వచ్చారా? అక్క, ఆయన కూడా తీసుకొచ్చావా? ఏంట సౌండ్? జానకి,
ఇప్పుడు రాముడు నడుస్తున్నాడు. ఆ, అవునా? అవునమ్మా, ఒక్కో అడుగు వేస్తున్నారమ్మా. ఏమండి 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 ఎలా ఉన్నారండి? అక్క, ఇదంతా నీ చలవే అక్క. నీ వల్లే ఈయన ఇంత త్వరగా నడవగలుగుతున్నారు. జానకి, ఇది మన కుటుంబం. రాముడు నా చెల్లెలు భర్త. అతన్ని బాగు చేస్తే నా చెల్లెలి జీవితం బాగుంటుంది. ఎన్ని రోజులు నిన్ని సంతోషానికి దూరం చేసింది విశాలాక్షి వాళ్ళు నిన్ను కనిపెడతారు అనే భయంతోనే. అమ్మా, ఇప్పుడు కూడా రుద్ర వాళ్ళంతా మమ్మల్ని ఫాలో చేశారు. కానీ పెద్దమ్మ వాళ్ళకి అక్క, ఏమైంది? వాళ్ళంతా శ్మశానంలోకి వెళ్లారమ్మా. శ్మశానంలోకా? డాడ్ 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 సిగ్నల్ వెనక్కి చూపిస్తుంది. కొంచెం బ్యాక్ వెళ్ళండి. చెప్పాలి కదమ్మా. బ్యాక్ వెళ్ళండి. అయ్యో డాడ్, సిగ్నల్ మళ్ళీ ముందే చూపిస్తోంది. అవునా? బాగా బ్యాక్ వచ్చాం. కొంచెం ముందుకెళ్ళు, కొంచెం ముందుకి. డాడ్, చాలా ముందుకు వచ్చేసావు. కొంచెం బ్యాక్. ఇంకా వెనక్కి చూపిస్తోంది డాడ్. చాలా ముందుకు వచ్చేసావు నువ్వు. కొంచెం బ్యాక్. అయ్యో, నువ్వు చెప్తేనే కదమ్మా వచ్చాను. కొంచెం బ్యాక్ డాడ్. అక్కడ డాడ్, రోడ్డుకి అటుపక్కనే చూపిస్తోంది డాడ్. అక్కడ ఏంటి? శ్మశానంలోనా? ఒకసారి పదండి డాడీ, చూద్దాం. ఓకే అమ్మా. పెద్దమ్మ, ఫోన్లో అమ్మకు వినిపించు. దుర్గ జానకిని ఇక్కడ దాచుంటుందా? మరి సిగ్నల్ ఇక్కడే చూపిస్తోంది డాడ్. ఎక్కడ? సమాధుల కింద సొరంగాలు తవ్వి దాచిందా జానకిని? నాకు అదే అర్థం కావట్లేదు. ఇక్కడే. అరే, అక్కడ శవాల బండుంది, కారు లేదమ్మా. రుద్ర, ఏంటిదంతా? నువ్వు ట్రాకింగ్ కరెక్ట్ గానే చేసావా? నేను నా ఫోన్లో లైవ్ లొకేషన్ ట్రాకింగ్ ఆన్ చేసి పెట్టి వాళ్ళ కార్ డిక్కీలో పెట్టాను. కానీ అది ఇప్పుడు ఇక్కడ చూపిస్తోంది. ఇక్కడ వెతుకుతోంది ఏంటి విశాలాక్షి? కారులో పెట్టాల్సింది పోయి ఈ బండిలో పెట్టిందా ట్రాకర్? బేబీ, ఈ బండిలో వెతుకుతున్నావేంటి? ఆ దుర్గ నా ఫోన్ని ఈ బండిలోనే వేసింది మామ్. వాట్? ఎస్ మామ్. ఇందాక వాళ్ళ కారు ఒక చోట ఆగింది కదా, అక్కడ దుర్గ నా ఫోన్ని తీసుకుని ఈ బండిలో వేసేసింది. ఇది కన్ఫర్మ్. అంటే మనం గంట నుంచి ఈ శవం వెనక శవయాత్ర చేసామా? ఇప్పుడు ఇంటికెళ్ళి తలస్నానం చేయాలా? మహేంద్ర, ఇప్పుడు అది కాదు పాయింట్. రుద్ర అసలు నీ ఫోను వాళ్ల కారులో ఉందని దుర్గకెలా తెలిసింది? అదే నాకు అర్థం కావట్లేదు మామ్. అసలు ఫోన్ నిజంగానే ఇందులో ఉందా? ఉండు చూస్తాను.
ఎవరయ్యా మీరు? ఇక్కడికి వచ్చి వెతుకుతున్నారేంటి? మా అమ్మాయి ఫోన్ ఈ బండిలో ఉందని. ఏంటి? మీ అమ్మాయి ఫోను ఈ బండిలో ఉండడం ఏంటి? ఉండడం అంటే ఇందాక పడిపోయిందిలేవయ్యా. పడిపోయిందా? ఎలా పడిపోతుందయ్యా? బేబీ, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ ఫోన్ ఇక్కడే ఉంది. డాడ్, ఇదంతా దుర్గ పని. మనల్ని ఈ సవాలు బండి వెనుక పరుగులు తీపించింది. వదలకూడదు మహేంద్ర. మనల్ని శవాల బండి చుట్టూ తిప్పిందాన్ని వదలకూడదు. అది ఎలాగో తెలుసుకోవడం నీ వల్ల కాదో. మనందరం కలిసి భోంచేద్దాం. సౌందర్య, అమ్మ కోసం అన్ని వంటలు చేసావు కదా, ఇంకా లేట్ ఎందుకు? వెళ్ళన్నీ తెచ్చిపెట్టు. అలాగే పెద్దమ్మ. రాజానికి రామ్మా. పద. పెద్దయ్య గారు, కాఫీ తీసుకోండి. పెద్దయ్య గారు, సముద్రపు అల కొడితే వచ్చి ఒడ్డున పడిపోయిన చేపల్లా ఎందుకు వీళ్ళలా గిలగిలా కొట్టేసుకుంటున్నారు? వీళ్ళు సినిమాకి వెళ్తున్నామని బయలుదేరారా, కానీ చూసిన సినిమా మరీ చండాలంగా ఉన్నట్టుంది. సగల్లోంచి లేచి వచ్చేసినట్టున్నారు. ముసలోడా, నువ్వింక నోర్మోయ్. అసలిదంతా నీ వల్లే మొదలైంది. ముందసలు నిన్ను చంపేస్తే కాని మాకు పట్టిన దరిద్రం వదిలిపోదు. మనల్ని వెర్రోళ్ళని చేసి గ్రేవ్ యార్డ్కి పంపించింది. గ్రేట్ గా ఎస్కేప్ అయ్యి వెళ్ళి ఆ జానకిని కలిసింది. అసలు మనం తనను ఫాలో అవుతున్నట్టు, నీ ఫోన్ తన కారు డిక్కీలో ఉన్నట్టు ఎలా తెలిసింది? అదే కదా దుర్గ తెలివి. ఇప్పుడు అర్థమైంది. అంటే మీరు వెళ్ళింది సినిమాకి కాదా, జానకి వెంట పరుగులు తీశారా? సిఐడిలా సెర్చింగ్కి వెళ్ళారా? నోర్మి ముసలోడా, మళ్ళీ దుర్గని జానకి అన్నవంటే చంపేస్తాను. రుద్రా, చూడు రుద్రా, మంచి తిండి తిను, నీ ఆరోగ్యానికి మంచిది. మంచి చదువు చదువుకో, నీ కెరియర్కి మంచిది. మంచితనంతో మాట్లాడు, నీ క్యారెక్టర్కి మంచిది. కానీ నోటికొచ్చినట్టు మాట్లాడేవంటే తోట తీస్తా. తాతయ్యంటే ప్రేమ లేదు, పెద్దవాళ్లంటే గౌరవం లేదు. ఆయన నీకన్నీ ఇచ్చారనే మర్యాద లేదు. మీ జీవితాల్ని గొప్ప స్థితికి తెచ్చారనే కృతజ్ఞత లేదు. ఇదేనా నీ చదువు నీకు నేర్పించింది? ఏయ్, మమ్మల్ని అందర్నీ మోసం చేస్తున్న నువ్వు నా కూతురికి బుద్ధులు నేర్పక్కర్లేదు. మాయా, విశాలాక్ష ఏంటో మోసం గురించి మాట్లాడుతోంది. దీనికి సంబంధించిన సామెత ఏదైనా ఉందా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని, మోసం చేసేవాళ్ళని మోసంతోనే జయించాలని చెప్తుంటారమ్మా. చూడు విశాలాక్షి, ఎదిగిన కూతురికి పద్ధతులు నేర్పించాలి. నువ్వు నేర్పించలేదు. విచ్చలవిడితనం నేర్పించావు. వంకరగా బ్రతకడం నేర్పించావు. బుద్ధి వంకరపోతే బ్రతుకు వంకరపోతుంది. కత్తి కట్టినవాడి చావు కత్తితోనే అంటారు. అలాగే మోసం చేసేవాడి జీవితం కూడా మోసం పోవడంతోనే ముగిసిపోతుంది. రుద్ర జీవితం అలా అవ్వకూడదు. తను కూడా నా పిల్లలాంటిదే. కాబట్టి మంచిగా ఓర్పుగా చెప్తున్నాను,
ఇక నుంచైనా ఈ పనులన్నీ మానేసి బుద్ధిగా ఉండండి. ఒకరి నాశనాన్ని కోరుకోకండి. అప్పుడు మీరు మంచిగా ఉంటారు, మీ జీవితాలు బావుంటాయి. హే ఆపో! మాకు చెప్పకు నీ నీతి సూత్రాలు, వాటితో మాకు పనిలేదు. మీరు మారరు, ఏం చేస్తాం? బుద్ధి కర్మానుసారిని. మీరింతే. ఎప్పుడూ ఒకళ్ళ వెంట పరుగులు తీయటమే మీ జీవితం అంతా. ఇప్పుడు దొరికావు. అంటే మేము నీ వెనక ఫాలో చేస్తున్నామని నీకు డౌట్ వచ్చింది. రుద్ర ఫోన్ తీసి ఆ శవాల బండిలో పడేసావు కదా నువ్వు. ఏంటి మహేంద్ర, సడన్ గా ఆంధ్ర నుంచి అరబ్ కంట్రీకి వెళ్ళిపోయావు? అంటే అదే సడన్ గా ఫాలో చేస్తున్నారని, ఫోన్ అని, శవాల బండని, ఏంటేంటో సంబంధం లేకుండా అయోమయంగా మాట్లాడుతుంటే. అబద్ధాలు చెప్పొద్దు. మీరంతా జానకిని చూడ్డానికి వెళ్లారు అని కలగానే వచ్చిందా? కాదు, నిజంగానే జరిగింది. ఎప్పుడు? ఈవినింగ్. అంటే మధ్యాహ్నం అమ్మాయి గారు? అవును సత్తి, మధ్యాహ్నమే. ఏ మధ్యాహ్నం? నిన్న మధ్యాహ్నమా, మొన్న మధ్యాహ్నమా? ఆపండి మీ డ్రామాలు. ఉదయం ముగ్గురు కలిసి జానకి దగ్గరికి వెళ్లాలని గదిలో మాట్లాడుకున్నారు. అది నేను విన్నాను. నా ఫోన్లో జీపీఆర్ఎస్ ఆన్ చేసి మీ కార్లో పెట్టాను. మీరు ముందుకు వెళ్లారు, మేము ముగ్గురం మిమ్మల్ని ఫాలో చేశాం. కానీ మధ్యలో నా ఫోన్ డెడ్ బాడీల బండిలోకి షిఫ్ట్ అయింది. అది పడేసింది నువ్వే కదా? అయ్యో, నువ్వు చెప్తున్న తెలివితేటలు దుర్గక్కకైతే ఉంటాయి, కానీ నేను జానకిని కదా, నాకెలా ఉంటాయి అన్ని తెలివితేటలు? అదిగో అదిగో మామ్, మామ్, ఇవి నేను మాట్లాడిన మాటలే. నా మాటలు నాకే చెప్తుంది. అంటే మనం ఏం చేసినా తనకి తెలిసిపోతుంది. అదెలా తెలుస్తుందో అడగండి. డాడ్, వాయిస్ పోయిన వాళ్ళగా అలాగే చూస్తున్నావేంటి? అడుగు డాడ్. దుర్గా, నువ్వు చెప్తుందంతా అబద్ధమని మాకు తెలుసని నీకు తెలుసు. నిజం చెప్పు, జానకిని ఎక్కడ దాచావు? లేదు తెలీదు అని మాత్రం చెప్పకు. మొన్న రుద్ర జానకిని పార్కులో చూసింది. ఇందాక మీ మాటలు కూడా రుద్ర వింది. కాబట్టి తప్పించుకోలేవు. నిజం చెప్పేస్తే నీకే మంచిది. నాకు అదే డౌట్ గా ఉంది. అప్పుడు రుద్ర జానకిని చూశానంటుంది, ఇప్పుడు రుద్రే మాటలు విన్నానంటుంది. అంటే మీకెవ్వరికి కనబడని వినపడినవన్నీ రుద్రకి మాత్రమే ఎలా కనబడుతున్నాయి, వినబడుతున్నాయి? అంటే ఒకవేళ రుద్ర ఇల్యూసినేషన్ లో ఉందేమో. ముందు ముందు ఇల్యూసినేషన్ నుంచి ఇది ఇంకో రకంగా మారిపోతుందేమో. జాగ్రత్త మహేంద్ర, జాగ్రత్త విశాలాక్షి. ఎందుకైనా మంచిది, పాపం రుద్రని డాక్టర్ కి చూపించండి. మీరండి. తను వెళ్ళిపోతుంది, అడగవేంటి? ఏమడగాలమ్మా? ఏంట్రా మీరడిగేది? మంచోళ్ల ప్రశ్నలకి తను ఆన్సర్ ఇచ్చే గైడ్ లాంటిది. మీలాంటి వాళ్ళ క్వశ్చన్స్ కి తనొక క్వశ్చన్ బ్యాంక్ లాంటిది. ప్రశ్నకు ప్రశ్నే వస్తుంది, ఫైనల్ గా మీకు ప్రశ్నే మిగులుతుంది. వెళ్ళండి, వెళ్ళి మీ దోస్తు సువర్ణతో కలిసి కొత్తగా ఏదన్నా ప్లాన్ చేసుకోండమ్మా. వెళ్ళండి, ఇంకా చూస్తారేంటి? దుర్గా, జానకి. దుర్గని నేనే, జానకిని నేనే అన్నావు కదా.
దుర్గ జానకిగా కనిపిస్తున్నా, జానకి దుర్గగా వెళ్లిపోయి దాక్కున్నా నేను నిన్ను ఓడించడం ఖాయం. ట్రై చెయ్యి. చేస్తా. ఓడించడానికి ట్రై చెయ్యి. కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా ఓవర్ అయిపోయింది నీకు.